సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాము. కానీ కొన్ని రకాల స్కాన్ రిపోర్ట్స్ అనేవి చూసినప్పుడు డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, మేబీ స్కాన్లో ఇలా ఉంది, మీకు నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు, సిజేరియన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది, సిజేరియన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పినప్పుడు మనం టెన్షన్ పడుతూ ఉంటాం. అండ్ అన్ని రోజులు కూడా మనము నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి చాలా ఎక్సర్సైజులు చేయడము అండ్ చిన్న చిన్న వర్క్స్ చేయడము, దాని తర్వాత ఆ స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవడము అండ్ ఫుడ్ ఐటమ్స్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి స్కాన్ రిపోర్ట్లో డాక్టర్స్ కొంచెం అటు ఇటుగా డౌట్ ఉంది అనగానే మనం ఇంక ఇవన్నీ మానేసి బెడ్ రెస్ట్ తీసుకోవడం కంప్లీట్గా, అండ్ నాకు ఎలాగో సిజేరియన్ అవుతుందిలే అని కొన్ని నమ్మకాలు అనేవి పెట్టుకొని ఇంకా సిజేరియన్ అవ్వకపోయినా అంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాన్ని కూడా మనము ఇంకా చేజేతులారా కోల్పోతాం అన్నమాట. అంటే కొన్ని రిపోర్ట్స్ వల్ల అలా మనం డిసైడ్ అవుతాము. కానీ ఒకవేళ మీకు స్కానింగ్ రిపోర్ట్లో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు నిన్న ఒక కామెంట్ వచ్చిందనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళకి పేగు మెడ చుట్టూ ఒక రౌండ్ అనేది చుట్టుకొని ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు అని డాక్టర్స్ చెప్తారు. కానీ ఎప్పుడైతే మనకి స్కాన్ ఏ మంత్లో తీశారనేది చూడాలి. అండ్ పేగు మెడ చుట్టూ ఒక రౌండ్ చుట్టుకుంటే నో ప్రాబ్లం అండి. 2 రౌండ్లు లేదా 3 రౌండ్లు ఉన్నప్పుడు అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. కానీ పేగు మెడకి అలా చుట్టుకున్నట్టు చూపించడం స్కాన్ రిపోర్ట్లో స్కాన్ చేసేటప్పుడు ఆ పేగు అనేది మామూలుగా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఆ పేగు అనేది కొంచెం అటు ఇటుగా బేబీ పట్టుకోవడము అండ్ మెడ దగ్గరికి ఇలా చుట్టుకున్నట్టు చేయడం, దాని తర్వాత మళ్ళీ తీసేయడము అండ్ ఆ మెడ చుట్టూ అనేది అంటే లేదా వేరే దగ్గరైనా సరే ఆ పేగు అనేది అటు ఇటుగా కదులుతూనే ఉంటుంది. సో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, స్కాన్ తీసేటప్పుడు కూడా అడ్డుగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కనిపించినప్పుడు మనకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు అండ్ పేగు మెడకు వేసుకొని ఉన్నారు అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. సో దీనికి మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో ఖచ్చితంగా ఇలా ఉన్నా కానీ మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు స్కాన్ రిపోర్ట్లో మీకు ఒకవేళ టిఫా స్కాన్లో ఇలా కనపడితే నెక్స్ట్ చేసే గ్రోత్ స్కాన్లో మీకు కొంచెం రిపోర్ట్లో వేరే తీరుగా వచ్చే అవకాశం ఉంది, అలా రౌండ్ చుట్టుకోలేదు అని కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఇలా మెడకి ఒక రౌండ్ చుట్టుకుంది అనగానే నార్మల్ డెలివరీ అవ్వదు మాకు అని నిరుత్సాహపడకుండా మీరు ఎక్సర్సైజులు చేయాలి. ఎక్కువగా ఒక్క రౌండ్ అన్న పేగు మెడకి ఉంది అని తెలిస్తే మాత్రం మీరు హ్యాండ్స్ అప్ చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వాటిని కొంచెం ట్రై చేస్తూ ఉండండి. నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను ఎక్సర్సైజులు అవి. సో పేగు మెడకి బేబీకి ఉంటే మనం ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన పిక్స్ రూపంలో వీడియోస్ వస్తాయి. అండ్ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. నేను కూడా చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను ఎక్సర్సైజ్వి. అందులో ఒకటి ఈ మెడ చుట్టూ పేగు అనేది మెడకి వేసుకున్నప్పుడు ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా చేశాను. 2-3 రౌండ్లు ఉంటే మనం ఏం చేయలేం, కానీ ఒక్క రౌండ్కి అయితే మీరు భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో మీరు అన్ని రకాలుగా ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ చేస్తేనే అవుతుంది. సో ఒక రౌండ్ ఉంది అనగానే భయపడకుండా మీరు ఫుడ్ ఐటమ్స్, ఎక్సర్సైజులు అండ్ స్లీపింగ్ పొజిషన్ ఇవన్నీ మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాన్ని మన చేజేతులారా పోగొట్టుకుంటాం. కొన్ని స్కానింగ్ రిపోర్ట్లలో కొన్ని రిపోర్ట్స్ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసి లేదా డాక్టర్స్ చెప్పిన రీజన్ వల్ల చిన్న రీజన్, ఒకవేళ డాక్టర్ కంప్లీట్గా అవుతుందని చెప్పరు, అటు ఇటుగా చెప్తారు. సో మనకి ఇంకా అవ్వదు అనే నమ్మకం పెట్టుకొని మీరు చేయాల్సిన ప్రయత్నం అనేది చేయకుండా ఉంటారు. సో అలా చేయకూడదు. మీరు ఖచ్చితంగా నార్మల్కి ట్రై చేయాలి అనేసి ఈరోజు టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను నిన్న కామెంట్ చేసిన వాళ్ళ గురించి చేశానన్నమాట ఈరోజు వీడియో. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.